ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 8 మే 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, తిథి బహుళ అమావాస్య, బుధవారం ఉదయం 8 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి. నక్షత్రము భరణి నక్షత్రము మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషముల వరకు, తదుపరి కృతికా నక్షత్రము. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, గుళికా కాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, వర్జము రాత్రి 1 గంట 34 నిమిషాల నుండి 3 గంటల 6 నిమిషాల వరకు, దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 31 నిమిషం నుండి 12 గంటల 22 నిమిషాల వరకు, అమృత గడియలు ఉదయం 9 గంటల 28 నిమిషాల నుండి 11 గంటల వరకు. ఈరోజు అమావాస్య తిథి. ఈరోజు విశేషంగా కాలభైరవ స్వామి వారికి బూడిద గుమ్మడికాయని సగం చేసి దానిలో ఆవ నూనెతోటి దీపారాధన చేసినట్లయితే మీ యొక్క శరీరంకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే చెడు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే అపమృత్యు దోషము, అంటే ప్రాణానికి సంబంధించిన దోషాలు గండము ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ పరిహారాన్ని ఆచరిస్తే మంచిది. అలాగే విశేషంగా చండీ అమ్మవారికి ఆరాధన చేసినట్లయితే చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే ఈరోజు మేషరాశి వారికి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏవైతే పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతాయి. అలాగే వివాహం కాని వారికి దూర సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా పలానా చోట సంబంధం ఉంది అనేటువంటి సూచన రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్తగా మెలిగినట్లయితే సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. లేని పక్షంలో ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారు గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయగలుగుతారు. డబ్బు మీ చేతికి వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో మీకు ఏవైతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అందరూ కూడా సఖ్యతతో ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతుంది. మిథున రాశి వారు గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే గత కొద్ది కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే మీరిచ్చే బకాయిలు ఏవైతే ఉన్నాయో సకాలంలో ఇవ్వగలుగుతారు. అలాగే మీకు వచ్చేవి కూడా ఒక తేదీ ప్రకారం మీకు అందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే కర్కాటక రాశి వారు మీరు ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మిగతా అన్ని వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతూ ఉన్నాయి. అలాగే సింహరాశి వారు మీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మీరు వారి మీద భారం పెట్టి వెళ్తారో కొంచెం మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కన్యారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారం అనుకూలంగా ఉన్నటువంటి సూచన కనబడుతుంది. అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే తులారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యవర్తి ద్వారా లేదా పెద్దల ద్వారా పూర్తి చేయగలుగుతారు. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కొంచెం ఆశాజనకంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో పనులు అవ్వడానికి అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఒక ముఖ్యమైన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ధనస్సు రాశి వారు గత కొద్ది రోజులుగా మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం అలసత్వం, అంటే జాప్యం చేయడం వలన కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన ఉంది. కాబట్టి ఆరోగ్యపరంలో అశ్రద్ధ వహించకండి. శ్రద్ధ వహించి తగు ఔషధ సేవ సేవించినట్లయితే మీకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మకర రాశి వారు మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి శక్తి మీ తల్లిదండ్రుల ద్వారా అనుకోండి, మీ గురువుల ద్వారా అనుకోండి, మీరు నమ్మిన దైవం ద్వారా అనుకోండి, మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో మీరు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు కానీ లేదా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచన కనబడుతూ ఉంది.
కుటుంబంలో కొంచెం సుఖపరమైన అంటే మంచి శుభ ఫలితాలు, సుఖపడేటువంటి యోగం ఏదైతే ఉందో, అంటే గృహం లేని వారికి గృహం సంబంధించిన విషయాలు కానీ, లేదా గత కొద్ది రోజుల్లో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలిక్కి వచ్చేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీనరాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కానీ, లేదా ఇతర ఏవైనా ప్రయాణ సంబంధించిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి విరమించుకున్నట్లయితే మంచిది. కాబట్టి ఈ నా యొక్క పరిజ్ఞానం మేరకు ఈ 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు చెప్పడం జరిగింది. పరిహారాలని ఆచరించి, ఉదయం చెప్పిన పరిహారం ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆచరించి మీ యొక్క దోషాలు, గండాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోగలరు. నా యొక్క ఈ పరిజ్ఞానం మేరకు ఈరోజు ఈ పంచాంగం చెప్పడం జరిగింది. శుభం భూయాత్.